హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 36. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అధీర్ అనికను ఇంటికి తీసుకువెళ్ళి అనికను కౌగిలించుకొని ఓదార్చాడు. అనిక గంటల తరబడి ఏడుస్తూనే ఉంది. ఆ సంఘటన యొక్క షాక్ అనికను ముంచెత్తింది. అధీర్ అనికను పట్టుకునే ఉన్నాడు. అధీర్ ముఖం సున్నితమైన సానుభూతి ముసుగు కప్పి ఉంది. కానీ లోపల అధీర్ సంతృప్తి చెందాడు, ప్రణాళిక సరిగ్గా పనిచేస్తుందని. ఆ రాత్రి తర్వాత అధీర్ కాల్ చేశాడు. అధీర్ స్వరం ప్రశాంతంగా ఉంది, మునుపటి కోపం లేకుండా. మార్కెట్ నుండి వచ్చిన వ్యక్తి, అనికను భయపెట్టిన వ్యక్తి ఏమైంది అని అడిగాడు అధీర్. అవును సార్, అవతలి వైపు నుండి ఒక స్వరం సమాధానం ఇచ్చింది. అతను అనికను ఏడిపించాడు. నా అనికకు కన్నీళ్లు మిగిలే వరకు ఏడుపు తెప్పించాడు. అనిక గంటల తరబడి నా చేతుల్లో వణుకుతూనే ఉంది. అధీర్ గొంతు చల్లగా, వాస్తవంగా ఉంది. అతను సూర్యోదయాన్ని చూడకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైందా అని అన్నాడు అధీర్. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది సార్ అని సమాధానం వచ్చింది అధీర్కు. ఆ క్రమంలో కోపం లేదు. అది సాధారణమైన క్లినికల్ పారవేయడం. ఆ వ్యక్తి అనికను భయపెట్టడం, అనికకు అధీర్కు అంటిపెట్టుకుని ఉండడం, ప్రపంచం ప్రమాదకరమైనదని నిరూపించడం స్థలం, మరియు అనిక భర్త చేతులు మాత్రమే సురక్షితంగా ఉన్నాయని నిరూపించడం అధీర్ కోరుకున్నదే జరిగింది. అధీర్ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. కానీ ఆ మద్యం సేవించిన వ్యక్తి అతిగా పనిచేశాడు. అనికను చాలా బాధ పెట్టాడు. అనికను చాలాసేపు ఏడిపించాడు. దానికోసం అతన్ని చెరిపివేయాల్సి వచ్చింది అధీర్కి. అధీర్ ఫోన్ కట్ చేసి తన డెస్క్ మీద ఉన్న మానిటర్ వైపు చూశాడు. అది వారి బెడ్రూమ్ యొక్క ప్రత్యక్ష ఫీడ్ను చూపించింది. అనిక చివరకు నిద్రపోతుంది. అనిక ముఖం ఇంకా మచ్చలతో కన్నీళ్ల నుండి కనిపిస్తూ ఉంది. అధీర్ అనికను చూశాడు. అధీర్ గుండె చీకటి, స్వాధీన ప్రేమతో ఉబ్బిపోయింది. చూసావా జాన్, ఇప్పుడు చూసావా? ప్రపంచం రాక్షసులతో నిండి ఉంది, కానీ నీకు అవసరమైన ఏకైక రాక్షసుణ్ణి నేనే అని అన్నాడు అధీర్. అధీర్ కొనసాగించాడు. ఈ ప్రపంచంలో నీ దెయ్యాన్ని మరియు నీ దేవుణ్ణి నేనే అవుతాను. నిన్ను రక్షించడానికి మాత్రమే నేను ప్రమాదాలను సృష్టిస్తాను. నీ కన్నీళ్లు నా నిధి, నీ భయం నా కిరీటం. నీకు ఎల్లప్పుడూ నేనే అవసరం అని అధీర్ అన్నాడు. కొంతకాలం తర్వాత బెడ్రూమ్లో నేను నిద్రపోలేకపోయాను. అధీర్ ఒప్పుకున్నాడు. అతని స్వరం నకిలీ ఉమ్మడి గాయంతో కఠినంగా ఉంది. నేను కళ్ళు మూసుకున్న ప్రతిసారి అతని చేతులు నీపై కనిపించాయి. నువ్వు ఏడుస్తున్నట్లు నేను విన్నాను. ఆ శబ్దం, అది నన్ను వెంటాడుతోంది అనిక. నువ్వు నన్ను ఆపకపోతే నేను నా చేతులతోనే అతన్ని అంతం చేసేవాణ్ణి. ఎవరైనా నీకు ఒక్క క్షణం బాధ కలిగిస్తారనే ఆలోచన, అది నన్ను నాశనం చేస్తుంది. నువ్వే నా ప్రాణం. నిన్ను రక్షించడమే నేను ఊపిరి పీల్చుకోవడానికి ఏకైక కారణం అని అధీర్ అనికకు చెప్తున్నాడు. అనిక అధీర్ వైపు చూసింది. అనిక కళ్ళు కృతజ్ఞతతో మరియు పునరుద్ధరించబడిన ఆధారపడటంతో నిండిపోయాయి. అనిక అధీర్ బాధను, ఆమె పట్ల అతని భయాన్ని చూసింది. అనిక తన వీర ప్రేమగల భర్తను మాత్రమే చూసింది. మార్కెట్లో ఉన్న రాక్షసుడు మరియు అనికను పట్టుకున్న దేవదూత ఒకే వ్యక్తి అని అనికకి తెలియదు. ఏ గొలుసు కూడా చేయలేని విధంగా అనికను తనతో బంధించడానికి అధీర్ మొత్తం పీడకలని ప్లాన్ చేశాడు. మరియు ఆ ప్లాన్ పరిపూర్ణంగా పనిచేసింది. ఎవరికీ అర్థం కాలేదు. అధీర్ చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఉండేవాడు. అధీర్ ప్రేమ అందంగా ప్రదర్శించబడిన నాటకం, మరియు అధీరే దర్శకుడు. హీరో మరియు విలన్ అన్నీ కలిసి అధీరే. ఆ భవనం లోతైన రాత్రి యొక్క లోతైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. కిటికీల గుండా చంద్రకాంతి ప్రవహించింది. వెండి చారలను చిత్రించిన పడక గది అంతస్తు మరియు
అనిక నిద్రిస్తున్న పెద్ద మంచం మీద పడుకుంది. అనిక శ్వాస సమానంగా మరియు లోతుగా ఉంది. ఒక చేయి రక్షణాత్మకంగా వంకరగా ఉంది. అనిక బొడ్డు ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఆ రాత్రి శిశువు చురుకుగా ఉన్నాడు. మరియు అనిక నిద్రలో కూడా మృదువైన అపస్మారక చిరునవ్వు అనిక పెదవులను తాకింది, ముఖ్యంగా బలమైన తన్నడంతో. అధీర్ నిద్రపోలేదు. అధీర్ గది మూలలో ఉన్న ఎత్తైన చేతుల కుర్చీలో కూర్చున్నాడు. నీడలో కప్పబడి అధీర్ కళ్ళు అనికపై స్థిరపడ్డాయి. అధీర్ ధరించిన సున్నితమైన శ్రద్ధగల ముసుగు ప్రపంచం పోయింది. ప్రైవేట్ చీకటిలో అధీర్ నిజమైన ముఖం కనిపించింది. సంపూర్ణమైన అతుకులు లేని స్వాధీనం యొక్క ముఖం. అధీర్ చూపులు మృదువుగా లేవు. అది విశ్లేషణాత్మకంగా అబ్సెసివ్ చీకటి మంటతో మండుతోంది. అధీర్ కళ్ళు అనిక ప్రశాంతవంతమైన ముఖం నుండి అనిక కడుపు వంపు వైపుకు మళ్ళాయి. అనిక చర్మం కింద కదలిక లోపల జీవితానికి కనిపించే రుజువు. అధీర్ పెదవిని వంకరగా చేసింది. నెమ్మదిగా చీకటిగా ఉండే చిరునవ్వు అధీర్ ముఖమంతటా వ్యాపించింది. అది తండ్రి ఆనందం యొక్క చిరునవ్వు కాదు. అది చెక్మేట్ చేసిన మాస్టర్ స్ట్రాటజిస్ట్ యొక్క తన ప్రత్యర్థికి ఇచ్చే చిరునవ్వు. అధీర్ ముందుకు వంగి మోచేతులు మోకాళ్లపై ఉంచాడు. అధీర్ స్వరం నిద్రపోతున్న స్త్రీకి మాత్రమే ఉద్దేశించబడింది మరియు అనిక మోస్తున్న బిడ్డకు మాత్రమే ఉద్దేశించబడింది. నువ్వు అధీర్ కళ్ళు బేబీ బంపై ఉన్నాయి. నేను నిన్ను చూస్తున్నాను మరియు నాకు ఏమీ అనిపించడం లేదు. ఖాళీ స్థలంలా అనిపిస్తున్నావు, ఒక వస్తువుగా అని అంటూ అధీర్ తన తలని వంచాడు. చల్లని లెక్కింపు సంజ్ఞ. నాకు నువ్వు వద్దు. నీకు అది అర్థమైందా? నువ్వు ఒక సమస్య. నేను పూర్తిగా అర్థం చేసుకున్న వేరియబుల్. నువ్వు అనిక శరీరాన్ని మార్చావు. అనికను అనారోగ్యానికి గురి చేస్తావు. అనిక శక్తిని దొంగలించావు. నువ్వు అనిక ఆలోచనలను నా నుండి దూరం చేస్తున్నావు అని అధీర్ అనిక కడుపు వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. అధీర్ గొంతు మరింత దిగజారిపోయింది, విషపూరితమైన ఈలలాడింది. చాలా కాలంగా నేను నిన్ను ఒక ప్రత్యర్థిగా మాత్రమే చూశాను. అనికలో కొంత భాగాన్ని నా నుండి దూరం చేస్తున్నది ఏదో అన్నట్లు. నేను అనిక నుండి నిన్ను వేరు చేయాలనుకున్నాను. అనికను మళ్ళీ పవిత్రంగా చేయడానికి, నాది మాత్రమే చేసుకోవడానికి నిన్ను వేరు చేయాలనుకున్నాను అని అధీర్ మాట్లాడుతున్నాడు. ఆగిపోయాడు. అనిక చనిపోయిన కళ్ళతో అధీర్ వైపు చూసి విషం తీసుకోవడానికి అంగీకరించిన రాత్రి, ఆ రాత్రి జ్ఞాపకం అధీర్ కళ్ళలో మెరుస్తుంది. అనిక అధీర్ ప్రేమ కంటే మరణాన్ని ఎంచుకున్న రాత్రి. అధీర్ దవడలోని కండరం హింసాత్మకంగా టిక్కైంది. ఆ జ్ఞాపకం యొక్క ముద్ర అధీర్ కొత్త మరింత కృతీయ వ్యూహానికి ఉద్దేశమైంది. కానీ అప్పుడు అనిక నన్ను వదిలేస్తానని బెదిరించింది. అధీర్ కొనసాగించాడు. ఈసారి ఆ చిరునవ్వు తిరిగి వచ్చింది, చీకటిగా. నీ వల్ల అనిక నాతో చనిపోతానని చెప్పింది మరియు నేను అర్థం చేసుకున్నాను. అనిక ఊపిరి పీల్చుకొని ప్రపంచంలో నేను ఉండలేను కాబట్టి. అధీర్ తన కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. ఒక రాజు తన నీడ సింహాసనంపై ఉన్నాడు. కాబట్టి నేను నిన్ను సహిస్తున్నాను, నిన్ను ఉండనిస్తున్నాను. నీ కోసం కాదు, నీ కోసం ఎప్పటికీ కాదు, కానీ అనిక కోసం. ఎందుకంటే నువ్వు అనిక శరీరంలో ఒక భాగం మరియు నిన్ను హాని చేయడం అనికాన్ని శాశ్వతంగా కోల్పోవడమే అని అధీర్ అనిక కడుపు వైపు చూస్తూ చెప్తున్నాడు. అధీర్ కళ్ళు భయంకరమైన కొత్త సాక్షాత్కారంతో మెరిశాయి. ఆపై నాకు మంచి ఆలోచన వచ్చింది, ఒక అద్భుతమైన ఆలోచన. అధీర్ లేచి నిశ్శబ్దంగా మంచం వైపు నడిచాడు. అనిక నిద్రిస్తున్న రూపంపై వాలిపోయాడు. అధీర్ అనికను తాకలేదు. అధీర్ అనిక కడుపు వైపు చూస్తూ ఉన్నాడు. అధీర్ ముఖం చీకటిగా ఉంది. అధీర్ మంచం పక్కన మోకరిల్లి అతని ముఖం అనిక బొడ్డు నుండి అంగుళాల దూరంలో ఉంచాడు.
అధీర్ నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. పుట్టబోయే బిడ్డకు వాగ్దానంలా. అనిక ఇప్పుడు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదు. అనిక ఎలా చేయగలదు? నేను పరిపూర్ణ తండ్రిని అవుతాను. నేను నీకు ప్రపంచాన్ని కొనుక్కొంటాను. ప్రతి నిద్రలేని రాత్రి నేను అనిక చేయి పట్టుకుంటాను. నేను అనికకు శిలగా ఉంటాను. అనిక తన బిడ్డను పట్టుకుని నన్ను చూస్తుంది మరియు అనిక ఒక హీరోని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అనిక చాలా కృతజ్ఞతతో ఉంటుంది నా పైన అని అధీర్ అనుకుంటున్నాడు. అధీర్ కొనసాగించాడు. అనిక నాపై చాలా ఆధారపడి ఉంటుంది. అనిక నా పట్ల కలిగి ఉన్న ప్రేమ. అధీర్ ఒక చిన్న వికారమైన శబ్దంతో నవ్వాడు. అది అనికను నాతో బంధిస్తుంది. నా ఒంటరి ప్రేమ ఎప్పటికీ చేయలేని విధంగా. అనిక నీ కారణంగా ఉంటుంది. అధీర్ స్వరం వింతగా మృదువుగా మారింది, ఒక లాలిపాట యొక్క అనుకరణలాగా. సరే, నువ్వు చూసావా చిన్నా, నువ్వు నా గొప్ప ఆయుధం. నేను నిన్ను ప్రేమిస్తానని అనికకు చెప్పాను మరియు నేను చేస్తాను. నేను నిన్ను ప్రేమిస్తాను ఎందుకంటే అనికను ఎప్పటికీ నా ఖైదీగా ఉంచడానికి నువ్వే కీలకమైన ఆయుధం నాకు. నేను ఈ నగరం ఇప్పటి వరకు చూసిన అత్యుత్తమ తండ్రిని అవుతాను అని అన్నాడు అధీర్. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.